దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన మన యొక్క పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ వాగ్దానం రోజు మీకు ఇవ్వడానికి, మీరు లైవ్ చూడడానికి, బలపరచబడడానికి, కేవలం దేవుని తట్టు చూడడానికి, ఇంకా మారు మనసు లేని వారికి ఇది రక్షణ దినం అండి. మీ హృదయాన్ని యేసుకిచ్చి మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకొని నిత్య జీవానికి, పరలోకానికి వారసులుగా మీరు ఉండాలి. అంతేకాక ఈ లోకంలో ఏమ్మా కోర్టు కేసుల, మానసిక ఒత్తిళ్ళ, రోగాల, బాధల, నిందల, గాయాల, ఒకవేళ నేను తృణీకరణ, సిగ్గా దేవుడు నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు. అది జరగబోతుంది. ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. మరి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం అద్భుతమైన మాట, 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. నేను నీ శిక్షను కొట్టివేసి శత్రువుని మీ మధ్యలో నుంచి వెళ్ళగొట్టా. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఎంత ధైర్యం, ఎంత బలం. నీ శిక్షను నేను కొట్టివేసి నీ శత్రువుని వెళ్ళగొట్టేదను. నీ శిక్షను నేను కొట్టివేసి ఉన్నాను, నీ శత్రువుని నీ నుండి వెళ్ళగొట్టేదను. ధైర్యంగా ఉండు. ఈ మాటను పట్టుకొని సంతోషించు. ప్రభు శక్తి నీపై కుమ్మరించి అత్యధికమైన ఆయన కృప, కనికర, వాత్సల్యత నీకు ఇచ్చి నేను ఒక సాక్షిగా నిలబెట్టబోతుండగా ధైర్యంగా ఉండండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి 100% ఈరోజు నేను పాపి నా బ్రతుకు వేసి అనేవారు అందరికీ కూడా దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. ప్రభువా, ప్రతి బిడ్డకి రక్షణ, విడుదల, స్వస్థత, బంధకాలు, రోగాలు, నిందలు, గాయాలు, అవమానాలు, పాపిననే నిమ్నత గుణం అన్నిటి నుంచి విడిపించి, కోర్టు కేసులు విడుదల, గర్భఫలం లేని గర్భాలు తెరిచి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, సమస్యలు, అప్పులు, ఆర్థిక బంధకాలు, ఉద్యోగలేమి, వివాహం అన్నిటి నుంచి విడిపించండి. అంతేకాక ప్రభా, ఎవరితర దేశాలను ఆ దేశంలో ఉన్న వారికి విడుదలని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, రక్షణని, ఉజ్జీవాన్ని దయచేసి భారతదేశం మా ప్రియులందరినీ రక్షించి నా తండ్రి, దైవజనురాలు మందిరాలు, కాలిన కూలిన మందిరాలు కట్టి సేవలు, సంఘాలు ఉజ్జీవింపజేయ ప్రభా. నాయన ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారికి శుభములు కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప బలంగా ఉంచి నడిపించి మాకు, మా కుటుంబానికి అందరికీ మీరు తోడై ఉండమని, మా ప్రాంగణాల చుట్టూ, మా పరిచయం చుట్టూ నీ దూతల సన్ని తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ బైబిల్ కాలేజ్ రన్ అవుతుంది. ఎవరైనా బైబిల్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే రండి. 1 year మీరు అద్భుతంగా బెల్లంపల్లిలో యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు పాలు పొందొచ్చు. మరి ఆగస్టు 28 నుంచి ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ, 50 దినాలు, 13వ సంవత్సరం బెల్లంపల్లిలో. మరి అక్టోబర్ 16 ముగింపు సభ. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడిచ్చే సదవకాశాన్ని పోగొట్టుకోకండి. ఈ 13వ సంవత్సరం 50 దినాలు ఒక ఉజ్జీవం మనం చూడబోతున్నాం. ప్రేయర్ఫుల్గా సిద్ధపడదాం. రెండవదిగా, ఎంతమంది వాగ్దానం ఇచ్చున్నారో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మనకు వస్తున్న పాటలు అన్నీ కూడా అందరికీ షేర్ చేయండి. కన్నుల్లోని కన్నీరు అనే సాంగ్ అద్భుతమైన పాట. అది మీకు త్వరలో దేవుని మహిమార్థమై మీరందరూ దేవుని స్తుతించే విధంగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.